బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో భూప్రకంపనలు అక్కడ సంభవించాయి. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. బొగోటాకు 105 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మీరు చూడొచ్చు, అక్కడ సైరన్లు మోగుతున్నాయి. పారాటెప్యూను, కుండినా మార్కోలు భారీ భూకంపానికి సంబంధించి ఆ భూకంప కేంద్రం నమోదైనట్టుగా తెలుస్తోంది. ఆ భూకంపాలు సంభవించిన వెంటనే అక్కడ సైరన్ల మోత మీరు చూడొచ్చు. ఎప్పుడైతే సైరన్ల మోత మోగిందో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదే నిల్చునిపోయిన పరిస్థితి. 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ విజువల్స్ చూద్దాం. ఆ సైరన్ల మోతకు సంబంధించిన చూసే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొలంబో రాజధాని బొగోటాలో ఈరోజు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. మరి ముఖ్యంగా ఈ భూ ప్రకంపనలు ఒకసారి విజువల్స్లో మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. భూకంప తీవ్రతకు సంబంధించి ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎందుకంటే 6.3 తీవ్రతతో, కొన్ని సందర్భాల్లో 6.4 అనే మాట వినిపిస్తోంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ 6కు మించి 6.3 లేదా 6.4 తీవ్రతతో ఈరోజు కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి జనాలంతా కూడా రోడ్ల మీదకు పరుగులు పెట్టారు. మరి ముఖ్యంగా కొంతమంది చెప్తోంది ఏంటంటే కొన్ని దశాబ్దాల తర్వాత ఇటువంటి ప్రభావం అంటూ కూడా. ఇది కొలంబియాకి సంబంధించి ఈ ఎర్త్ క్వేక్ అనేది ప్రస్తుతం అక్కడ భయోత్పాతాన్ని సృష్టించింది. ఇది ఎర్త్ క్వేక్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 6.5 మ్యాగ్నిట్యూడ్ అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తోంది. దాదాపుగా ఇది తీవ్రత మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ఉంది అనేది. పవర్ఫుల్ ఎర్త్ క్వేక్ అనేది ప్రస్తుతం కొలంబియాని కుదిపేసింది 6.3 మ్యాగ్నిట్యూడ్తో. గతంలో మీకు గుర్తుంటే 6.2 1999లో సంభవించింది. ఇదే కొలంబియాలో 1999లో సంభవించిన భూకంపం ధాటికి ఏకంగా 1200 మంది మరణించారు. ఇప్పుడు కూడా విజువల్స్ చూడండి. భూకంప తీవ్రత దాదాపుగా కొన్ని సెకండ్ల పాటు మీకు గుర్తు. ఒకసారి పైన ఆ లొకేషన్ మళ్ళీ ఆ విజువల్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ టైమింగ్ మెన్షన్ ఏ టైంకి భూ ప్రకంపనలు సంభవించాయనేది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. ఒక్కసారి చూడొచ్చు. భూకంపం ఓ మై గాడ్. ఆ పైన చూడొచ్చు, అద్దాలు కింద పడిపోయాయి. పూర్తిగా అద్దాల మేడలన్నీ కూడా కుప్పకూలిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అద్దాల మేడలు పగిలిపోయి అద్దాలు కింద పడుతూ ఉంటే ఆ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి బయటకు పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో బిల్డింగ్లు కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. ఆ శిథిలాల కింద కొన్ని వందలాది మంది ప్రాణాలు నలిగిపోతూ ఉంటాయి. గతంలో చూసారు టర్కీలో భూకంపం, ఆ తర్వాత మరికొన్ని భూకంపాలకు సంబంధించి మీరు చూడొచ్చు. ఆ విజువల్ ఒకసారి ఆడియోతో సైతం విందాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి అక్కడ బిల్డింగ్లు వణికిపోయాయి. మీరు చూడొచ్చు ఒకసారి. బిల్డింగ్లు ఊగిపోతున్న పరిస్థితి. జూన్ 8న ఈరోజు మర్చిపోదు కొలంబియా. ఎందుకంటే కొన్ని దశాబ్దాల తర్వాత ఇటువంటి భూకంపాన్ని చవిచూసింది కొలంబియా రాజధాని బొగోటాకు 105 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఏ మేరకు ఆస్తి నష్టం సంభవించింది, ఏ మేరకు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ఏ మేరకు ప్రాణ నష్టం సంభవించిందంటే ఇంకా అధికారిక లెక్కల బట్టి మనకు తెలియాల్సి ఉంది. మీరు చూడొచ్చు, షాపుల్లో సామాన్లు చెల్లాచెదురుగా పడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ భూకంపం ధాటికి షాప్లో ఉన్న వాళ్ళు కూడా పరుగులు పెట్టారు. మీరు చూడొచ్చు, ఒక సందర్భంలో అక్కడ నిల్చున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా తర్వాత వచ్చిన వాళ్ళంటే కూడా చర్చ జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఎప్పుడైతే షాప్ లోపలికి వెళ్ళారో ఆ భూకంపం ధాటికి షాప్లో ఉండేందుకు కూడా వాళ్ళు భయపడ్డారు.
వెంటనే పరుగులు పెట్టారు. దాంతో షాప్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇది ఒక బిల్డింగ్కి సంబంధించి. ఆ తర్వాత షాప్ కీపర్స్ కావచ్చు, లేకపోతే షాప్ యజమానులు కావచ్చు, మరికొంతమంది ఆ తర్వాత వచ్చారు. షాప్లో ఉన్న సామాన్లంతా కూడా చల్లా చెదురుగా పడిపోయాయి భూకంపం ధాటికి. ఇది జస్ట్ ఇంకా ఒక విషయం మాత్రమే. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ చూడొచ్చు, కొన్ని నిర్మాణాలు కింద పడిపోయాయి. 6.5 తీవ్రత అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రోడ్ల పక్కన కట్టుకున్న షెడ్లు ఉన్నాయి కావచ్చా, ఇన్ఫ్యాక్ట్ రోడ్ల పక్కన కట్టుకున్న చిన్న చిన్న గుడిసెలు, లేకపోతే చిన్న చిన్న షెడ్లు, అవన్నీ కూడా భూకంపం తాటికి కూలిపోయాయి. భూకంపం సృష్టించిన ఆ ఆర్థిక నష్టానికి సంబంధించి ఇంకా అధికారిక లెక్కలు రావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా ఇటు యావత్ ప్రపంచాన్ని భూకంపాలు చుట్టుముడుతున్నాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా నిన్న కాక మొన్న చిలీలో భూకంపం సంభవించింది 6.4 మ్యాగ్నిట్యూడ్తో. ఈ నేపథ్యంలోనే దాదాపు 23,000 మంది మీద ప్రభావం చూపించింది. 23,000 మంది మీద ప్రభావం చూపించిందంటే అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత టర్కీలో గ్రీస్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అప్పుడు కూడా 6.2 తీవ్రతతో మ్యాగ్నిట్యూడ్ 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అది కూడా ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. మనకి జూన్ 8న ఈరోజు మాట్లాడుకున్న సందర్భంలో 6.5 తీవ్రతతో మేజర్ ఎర్త్ క్వేక్గా మాట్లాడుకుంటున్న సందర్భం. మరీ ముఖ్యంగా ప్రస్తుతం బొగటా ఉంది కదా, ఈ బొగటా అనేది సెంట్రల్ కొలంబియాకు సంబంధించి హై సెస్మిక్ యాక్టివిటీ ఉంటుంది. హై సెస్మిక్ జోన్ యాక్టివిటీ అంటూ ఉంటారు కదా, అదిగో ఒకసారి సైరన్స్ వినండి. pala di sentro? 10 kilómetros. pala di sentro? 10 kilómetros. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్ మీద 6.5 తీవ్రతతో 6.4 నుంచి 6.5 తీవ్రతగా మాట్లాడుకుంటున్నారు. ఆ తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. భయంతో ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి జనాలు పరుగులు పెట్టారు. ఒకసారి మీరు చూడొచ్చు ఇళ్లలో ఎటువంటి పరిస్థితి ఉండిందో. ఎప్పుడైతే భూకంపం సంభవించిందో, భూ ప్రకంపనలు అక్కడ వాళ్ళు ఎప్పుడైతే చవి చూసారో వెంటనే ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి, షాప్స్ నుంచి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుంచి వెంటనే పరుగులు పెడుతూ లిఫ్ట్ కూడా కోర్స్ ఈ టైంలో లిఫ్ట్ అసలు వాడరు. మెట్ల మార్గం ద్వారా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వాళ్ళందరూ కూడా బయటకు పరుగులు పెట్టిన సందర్భం. ఆ నేపథ్యంలోని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆఫీసులో పైన ఉన్న అద్దాల మేడలు, ఆ అద్దాలు కింద పడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్ల పక్కన చిన్న చిన్న గుడిసెలు కట్టుకును, లేకపోతే చిన్న చిన్న షెడ్లు వేసుకును నివసిస్తూ ఉంటారు కదా, ఆ నివాసాలన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది మనకి. షాప్స్లో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రస్తుతం కొలంబియాలో ఇటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా రాజధాని బొగోటాలో ఇదే పరిస్థితి ఉంది. రోడ్లేమో బీటలు బారున్నాయి. ఆ మ్యాగ్నిట్యూడ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 6కు పైగా తీవ్రత. రిమెంబర్ ఇదే కొలంబియాలో 1999లో అప్పుడు భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతోపాటు కొన్ని లక్షలాది మంది మీద పెను ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు బొగోటాలో మళ్ళీ కొన్నేళ్ల తర్వాత 1999 తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే తీవ్రతతో వచ్చింది. అయితే ఈసారి కాస్త అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 170 కిలోమీటర్ల లోపల 170 కిలోమీటర్ల లోపల ఈ ఎర్త్ క్వేక్ అనేది సంభవించింది. అయినప్పటికీ మీరు చూడొచ్చు రోడ్లు బీటలు బారిన పరిస్థితి ఉంది. ఆ రోడ్ల పక్కన ఉన్న నిర్మాణాలు ధ్వంసమైపోయాయి. ఇటువంటి పరిస్థితి. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ షాక్స్ అంటూ ఉంటారు కదా, ఈ భూ ప్రకంపనలు, వీటిని వాళ్ళు చవి చూశారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఇట్ వాజ్ ఎ బిగ్ స్కేర్ అంటున్నారు కొంతమంది. అయితే అంటే చాలా భయంకర అనిపించిందని చెప్పి వాళ్ళకి కాస్త భయోత్పాతం అక్కడ సృష్టించింది. ఇళ్లలో ఉండలేక
ఆ ప్రకంపనలకు సంబంధించి తీవ్రతను చూశాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ భారీ భూకంపం దాటికి కొలంబియా ఒకసారిగా అల్లాడిపోయింది. రోడ్ల మీదకి జనాలు పరుగులు పెడుతున్న సందర్భం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చంటే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది.